నా పేరు రమేష్, వెల్నెస్ కోచ్. ఈరోజు ఈ వీడియోలో మనం 3 చాలా మంచి బ్రేక్ఫాస్ట్ గురించి చూద్దాం. ఆ బ్రేక్ఫాస్ట్ ప్రత్యేకత ఏంటంటారా? టైప్ 2 డయాబెటీస్ని రివర్స్ చేయడానికి మంచిగా ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి చివరి వరకు చూడండి, మిస్ అవ్వకండి. యాక్చువల్లీ మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్, ఉదయం లేవగానే తీసుకునే బ్రేక్ఫాస్ట్ మన శరీరానికి చాలా చాలా అవసరం. 114 రకాల పోషకాలు మన శరీరానికి అవసరమైనటువంటి ఆహారాన్ని మనం ఇవ్వాలి ప్రతిరోజు, ప్రతి భోజనంలో. కానీ మనకు ఆ సమతుల్యత తెలియక ఏదో ఇష్టం వచ్చినట్టు తింటాం. కానీ ఈరోజు నేను చెప్పబోయేటువంటి 3 బ్రేక్ఫాస్ట్ మీకు ఎంతగా ఉపయోగపడుతో మీరే చూసి మీ సొంత అనుభవంతో నేర్చుకోగలుగుతారు. మొట్టమొదటిది చాలా సింపుల్ అండి, స్ప్రౌట్ సలాడ్. మొలకలతో చేసుకోవచ్చు. మీకు నచ్చిన మీ శరీరతత్వానికి అనుగుణమైనటువంటి కొన్ని మొలకల్ని ఎంపిక చేసుకొని వాటితో పాటు మీరు సలాడ్ లాగా చేసుకొని మార్నింగే మీరు తీసుకోవాలి. మీరు కొన్ని మొలకలు తీసుకొని, ఒక గిన్నెడు మొలకలు తీసుకొని కుకుంబర్, టొమాటో, నచ్చితే కొంచెం ఉల్లిపాయ కలిపేసి దాని మీదకి వెళ్ళి కొంచెం నిమ్మకాయ పిండుకున్నారనుకోండి, యమ్మీ, చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమందికి మొలకలు తినడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. మీకు అలా అనిపిస్తే కనుక కొంచెం బాయిల్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. దీంట్లో ఏముందంటే ముఖ్యంగా హై ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ అనేది షుగర్ లెవెల్ని చక్కగా కంట్రోల్ చేయడానికి, బ్యాలెన్సింగ్గా ఉంచడానికి చాలా చాలా దోహదపడుతుంది అనమాట. బ్లడ్ షుగర్ లెవెల్ని పెంచకుండా ఉపయోగపడుతుంది. ప్లస్ ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది. మన బాడీకి అవసరమైనటువంటి బిల్డింగ్ బ్లాక్స్ లాగా పనిచేస్తాయి ప్రోటీన్స్. ఇవి రెండో దీంట్లో చాలా ఉండడం వల్ల మీకు డే అంతా మంచిగా, అంటే వెంటనే ఆకలి వేయకుండా ఉండడానికి దోహదపడుతుంది. కాబట్టి ఈ బ్రేక్ఫాస్ట్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. రెండవ బ్రేక్ఫాస్ట్ ఓట్స్ తోటి. ఓట్స్ని మీరు నీళ్ళల్లో కావచ్చు, పాలలో కావచ్చు ఉడికించుకోవచ్చు. వితిన్ 2-3 మినిట్స్ to 5 మినిట్స్లో మీకు మంచిగా బాయిల్ అయిపోతుంది. తర్వాత దాంట్లో మీకు చియా సీడ్స్, ఆల్మండ్స్, గుమ్మడి గింజలు అంటారు, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇలా పైనుంచి కొంచెం మంచిగా డెకరేట్ చేసుకొని తిన్నారనుకోండి, ఇంకా ఎంత బాగుంటుందనంటే చాలా బాగుంటుంది. దీంట్లో ఫైబర్ కూడా చక్కగా ఉంటుంది, సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. రెండవది మంచి ఫ్యాట్స్ ఉంటాయి, హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. కాబట్టి ఇది కూడా మంచి బ్రేక్ఫాస్ట్. దీన్ని కూడా ట్రై చేసి మీకు ఎలా ఉందో చెప్పండి. మూడవది పెసరట్టు. దీన్ని కొంచెం హోంవర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే వెంటనే చేయడం కుదరదు. ఒకరోజు ముందు మనం ఈ పెసరపప్పు కాదు సుమా, పెసర్లు తీసుకొచ్చారనుకోండి, అంటే పొట్టుతో ఉంటే చాలా బాగుంటుంది. వాటిని నానబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే మీరు దాన్ని మంచిగా అంటే నైట్ గ్రైండ్ చేసి అలాగే పెడితే తెల్లవారేసరికి మంచిగా ఫెర్మెంట్ అవుతుంది. దాంట్లో అప్పుడు మీరు కొంచెం ఆనియన్, గ్రీన్ చిల్లీ ఇట్లా కలుపుకున్న తర్వాత వీటిని మీరు అట్టులాగా వేసుకొని, దోశలాగా వేసుకొని తినొచ్చు. మంచిగా హ్యాపీగా పొట్ట నిండుగా ఉంటుంది, ఆకలి వెంటనే వేయకుండా మంచిగా ఉంటుంది. దీంట్లో మీకు ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటాయి. ఈ ఫైబర్, ప్రోటీన్స్ అనేవి 3 బ్రేక్ఫాస్ట్లో మనం గమనించాం. దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటండి అని అంటే షుగర్ లెవెల్ని కంట్రోల్లో ఉంచుతాయి. ఎక్కువ తక్కువ కాకుండా బ్యాలెన్స్గా ఉంచడానికి ఇవి చాలా దోహదపడతాయి. కాబట్టి మీరు ఈ వారంలో ఈ 3 బ్రేక్ఫాస్ట్ని ఒకరోజు ఒకటి ప్రయత్నం చేసి తిని మీ బాడీలో జరిగేటువంటి ఆ తేడాను మీరు అబ్జర్వ్ చేసి ఆ రిజల్ట్స్ను మీరు మా కామెంట్లో చెప్తే ఐ ఫీల్ హ్యాపీ. మీకు ఇలాంటి టిప్స్ ఇంకా చెప్పడానికి కూడా, ఇలాంటి వీడియోలు చేయడానికి కూడా నాకు ఉపయోగపడుతుంది. సో చేస్తారని ఎదురు చూస్తాను. థ్యాంక్ యూ. మీరు ఈ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మీకు మంచిగా అనిపించితే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా టైప్ 2 డయాబెటీస్తో బాధపడుతున్న వారికి, ఏం తినాలని సతమతమవుతున్న వారికి ఈ యొక్క బ్రేక్ఫాస్ట్ యొక్క టిప్స్ వాళ్ళకు కూడా చేరువేయడానికి సహాయం చేయండి.